ఎజెండా రామూర్తి గారు, కాంగ్రెస్ నుంచి నాయకుల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ సీఎం నుంచి ఎవరి నుంచైనా ఒకే మాట వినిపిస్తుంది. మేము పాలన చేస్తుంటే ఆ పాలన చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ మొదటి రోజు నుంచే మాపై వివక్ష చూపుతుంది, విమర్శలు గుప్పిస్తుంది. ఈ అంశంలోనూ ఇంతే. ఎక్కడికక్కడ పాలనకు అడ్డు తగులుతున్నారు. అసెంబ్లీకి రమ్మంటే రారు, అసెంబ్లీలో చర్చిద్దామంటే రారు. కానీ ప్రతిరోజు ఏదో ఒక రచ్చ చేసి రాజకీయాన్ని బీఆర్ఎస్ నడుపుతుంది అనేది కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట. ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు ఎవరు తప్పించుకొని తిరుగుతున్నారు, ఎవరు అసెంబ్లీలో తట్టుకోలేకపోతున్నారు, అదే విధంగా ఆరు బయట కూడా ఎవరు అడ్డంగా దొరుకుతున్నారు అవినీతి చేసి. ఓటీపీ ప్రభుత్వం అయిన తర్వాత, వన్ టైం పాస్వర్డ్ ప్రభుత్వం అయిన తర్వాత మళ్ళీ రామన్న అంశంతో కూడా వీళ్ళు చేస్తున్నారు అవినీతి అన్నది కూడా మేము కూడా అంటలేదు. వాళ్ళు కూడా పలు సందర్భాలు చెప్పడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యేనే ఒక మంత్రికి 30% కార్డు వస్తాడని ఆయనే పిలుస్తున్నాడు. అదే విధంగా సచివాలయం సాక్షిగా అవినీతి పాల్పడుతున్నారు, కాంట్రాక్ట్ కూడా లొల్లిపెట్టడం జరిగింది, మానుషి పర్సంటేజ్లు అడుగుతున్నారని. అది కనబడట్లేదా? ఇప్పుడు ప్రజలు బయట కూడా రండ తిట్టు బండ బూతులు తిడుతున్నారు. సో వాటి జోలికి పోను. ఇప్పుడు ఏదో వీళ్ళ పాలన చూసాట వాస్తవంగాట ఏదో పులకర ఏదో ఈ ఇబ్బంది పడుతూ మేము కళ్ళ అసలు ఈ పాలనేంది? అసలు ప్రజాప్రభుత్వం కాదు ఇది. వాస్తవంగా చెప్పాలంటే పాప ప్రభుత్వము, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వము, వాస్తవంగా అవినీతి ప్రభుత్వం. 6 గ్యారెంట్ల ప్రభుత్వం కాదు ఇది, అవినీతి ప్రభుత్వం అని కూడా క్లియర్ గా బయటపడుతున్నది. బొగ్గులో స్కాము, పిల్లల డ్రెస్ లో స్కాము, పిల్లల కనీసం అన్నం పెడదామంటే అన్నంలో స్కాము, గుడ్ల స్కాము, డ్రెస్లలో స్కాము. ఏంది స్కాములు? ఇందు లేదు, అందు సందేహం లేదు, అందు ఎందెందో చూసినా అందందే గలదు అనుముల అవినీతి అన్నట్టు ఏది ఎడిపోతున్నది ఇది. ముఖ్యంగా ఎందుకంటే మా అప్పుడు టెండర్లు పిలిచినాం 2023కి ఇప్పటికి ఎంత తేడా అండి? మా అప్పుడు 600 కోట్లతో టెండర్ అయ్యేది. ఏకంగా దాదాపు 2000 కోట్లు ఎట్లయితుంది? ఇప్పుడు అడిగితే రేట్లు పెరిగినాయట. పెరిగితే 2 కోట్లు 3 కోట్లు పెరుగుతుంది రేటు. 2000 కోట్లైందండి. ఇంత దుర్మార్గం కాకపోతే పిల్లల భవిష్యత్తుతోని పిల్లల వాస్తవంగా వాళ్ళకేమైనా మంచి అన్నం పెడుతున్నావు అంటే వాళ్ళని కూడా చంపుతీవి. వాస్తవంగా ఇప్పుడు 49 మంది దాదాపు 50 చిల్లర వాళ్ళు చనిపోయి ఉండే, దాదాపు 1000 మంది అస్వస్థ అయ్యి. ఇవన్నీ ఎడిపోతున్నాయి. ఇంతకుముందు మాట్లాడుతారు మిత్రుడు కార్తీక్, అసలు రైతు బంధు గురించి మాట్లాడతాడు. అరే జరిగిన అవినీతి ఏంది? నువ్వు చెప్పేది ఏంది? ఛాలెంజ్ విషయంలో ఏడబండుకున్నాడు. గా విషయం మాట్లాడే రైతు బంధు మేము వేయలేదా అండి? రైతు బంధు మీరే ఇచ్చిన. దేశానికి వాస్తవంగా 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో రైతు బంధు అన్న కార్యక్రమం తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు పొందింది మేము. అరే మాకు సంబంధించి మేము ఏదైతే కొత్త పథకం తీసుకొచ్చి దాని ముందు కొనసాగిస్తే చాలు. దానిలో కూడా కోతలు వాతలు, అదే విధంగా రైతు బంధు అడుగుతో రైతులు అంటే చెప్పులతో కొట్టాలన్నాడు. రాదన్నే చెప్పులతో కొట్టాలని ఒక మంత్రి అంటాడు. లేకపోతే అసెంబ్లీలో చర్చకు వస్తారా, లేదంటే ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తారా? రోజు మీకు వివరణ ఇచ్చుకుంటూ కూర్చుంటే మేము పాలన ఎలా సాగించాలి, మేము ఏ విధంగా ముందుకు పోవాలి, మాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారని కొద్దిసేపటి క్రితం పొన్నం మాట్లాడారు. ఆ వీడియోని కూడా మనం చూసాం. సో ఏం చేయబోతున్నారు? నేను ఈ అప్పుల మీద క్లియర్ గా చెప్తున్నా. ఈ అప్పుల మీద జూపెల్లి అడిగిన దానికి వాస్తవంగా గతంలో కూడా అసెంబ్లీలో క్లియర్ గా చర్చ జరిగింది. ఆ రోజు కూడా గౌరవ హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. మేము తీసుకొచ్చింది 3.5 కోట్లు మాత్రమే, దాని లెక్కలు పత్రాలతో సహా చూపించిన తర్వాత అక్కడ తోక ముడుచుకున్నారు. మళ్ళీ ఈయన ఏదో పెద్ద మొగన్ లెక్క, ఇప్పుడు చేవ ఉన్నోడు వాస్తవంగా సవాల్ విసిరోడు రావాలి. ఇప్పుడు సాధారణంగా ఆహ్వానించినాం, అదే విధంగా చేరేసినాం. ఆఖరికి గౌరవ కేటీఆర్ గారి చేతిలో షాల్వా కూడా చూసి మీరు, ఎందుకంటే మీకు గౌరవంగా పిలుస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వాస్తవంగా జూపెల్లి విసిరిన ఒక ఏదైతే ప్రశ్నకో లేకపోతే సవాలుకో నిజాలు బయటపడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు తోక ముడుచుకున్నారు. మేము చెప్తున్నా ఏదైతే అప్పులకు మేము చేసినాం బరాబర్, మేము చేసినాం, ఆస్తులు పెంచినాం, మేము చేసినాం, కార్యక్రమాలు ముందు తీసుకుపోయినాం, మేము చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, మేము చేసినాం, జిల్లాకు కలెక్టరేట్ కట్టినాం, మేము చేసినాం, వాస్తవంగా కాళేశ్వరం కట్టినాం. సరే మీరు చేసి ఏం చేసిండ్రు? ఇప్పటికి కూడా నేను అడుగుతున్నా. నేను అనలేదు, ముఖ్యమంత్రి అన్నాడు ప్రతి నెలకు 18,500 కోట్లు అన్నాడు. 30 నెలలు వేసుకోండి, 5,55,000 కోట్లు ఆదాయం రావాలి. దాంతో పాటు వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 30 నెలల్లో 4,50,000 కోట్లు తీసుకొచ్చినాడు. మేము 9.5 సంవత్సరాల్లో 3.5 లక్షలు చేస్తే వీళ్ళు 30 నెలల్లో తీసుకొచ్చిన అప్పు 4,50,000 కోట్లు. ఇవి రెండు కలిపితే 10,05,000 కోట్లు. ఏడబోయినాయి, ఏ ప్రాజెక్టు కట్టిల్లు, ఏ పథకానికి ఇచ్చిల్లు? నేను మళ్ళీ క్లియర్ గా వీళ్ళు మంత్రివర్గాన్ని ఈసారి ఏదైతే వాస్తవంగా కూర్చుంటారో అప్పుడు సమానం చెప్పానండి. లేకపోతే అసెంబ్లీలో వచ్చిన ఆదాయం ఎంత, వచ్చిన ఏదైతే తీసుకొచ్చిన అప్పు ఎంత, వీటి మీద మీరు తీసుకొచ్చిన అప్పు మీరు మా దాంట్లో కలపకండి. మా దాంట్లో మాది క్లియర్ చెప్పిల్లో, మేము కూడా చెప్పినాం. మీరు చెప్పిన 8 లక్షల కోట్లు అన్నది అబద్ధం. మేము తీసుకొచ్చిన 3.5 కోట్లకు క్లియర్ గా లెక్కలు చెప్తాం. దేనికి ఏ పథకానికి ఎంత పెట్టినాం, మిషన్ కాకతీయకి ఎంత పెట్టినాం. ఒక్కటే నిమిషం అండి. ఇప్పుడు మిత్రుడు ఏదో మాట్లాడిండు, నేను క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తా అండి. రైతు బంధు ఏ విధంగా మేము వేసినాము, వాళ్ళు కొండలకు గుట్టలకు వేసిలు అన్నారు కదా. వాస్తవంగా మేము ఉన్నప్పుడు 68.94 లక్షల మందికి మేము రైతు బంధు వేసినామండి. ఇప్పుడు వీళ్ళు
70.54 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే మేము ఇచ్చిన దానికంటే ఇంకా వాస్తవంగా 2-3 లక్షల మందికి ఎక్కువనే ఇస్తున్నారు అని చెప్తున్నారు. 2 ఎకరాలకు 3 ఎకరాలకు. మరి ఎక్కడ జలుబుట్టిల్లు అంటే రైతులు కొత్తగా పుట్టిలా లేకపోతే మీరు కొండలకు ఇస్తున్నా? మేము వాస్తవంగా చెప్తున్నా. మేము ఏ విధంగా చెప్తా. 2 ఎకరాలు ఒకటే మాట. ఒక్కసారి 68.4 మేమిస్తే 70కి పైగా మీరు ఇస్తున్నారు. ఇదేనా? మళ్ళీ చెప్తున్నా 68.94 మాది, వీళ్ళది 70.54 రాసుకోమనండి. 70.54 70.54 మళ్ళీ చెప్తున్నా. 2 ఎకరాల లోపు మేము ఇచ్చింది 2 ఎకరాల లోపు 42 లక్షల మంది. మాట్లాడదాం అన్ని అంశాల గురించి మాట్లాడదాం. రామూర్తి గారు సమయం ఇస్తా మీకు. రామూర్తి గారు మీకు సమయం ఇస్తా. వెంకటరెడ్డి గారు ఎలా చూస్తున్నారు? ఒక